వెలుగుతో నిండిన పొలాల మధ్యలో ఉన్న చిన్న ఊరు గంగవరం. ఆ ఊరిలో రాములు, అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు మోహన్, చిన్నది అనూస్ ఉంటారు. వాళ్ల జీవితం పొలాల మీదే ఆధారపడి ఉంటుంది. గత సంవత్సరం వర్షాలు తగ్గడంతో పంట చాలా తక్కువ వచ్చింది. అప్పటికే రాములు పంట కోసం అప్పు తీసుకున్నాడు. ఈ సంవత్సరం వాన ఆలస్యం కావడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. పొలంలో విత్తనాలు వేసి నీళ్ల కోసం మోటారు తిప్పే ప్రయత్నం చేశాడు. కాని బోర్ వెలికి తీయడానికి సరిపడా డబ్బు లేదు. లక్ష్మి ఉదయాన్నే లేచి ఆవులను కడుతుంది, పాలును ఊరికి అమ్ముతుంది. ఆ డబ్బు బియ్యం, పిల్లల పాఠశాల ఫీజుకే సరిపోతుంది. మోహన్ కూడా పాఠశాల నుండి వచ్చి పొలంలో సహాయం చేస్తాడు. అను మాత్రం చిన్నదే అయినా తల్లి పక్కన ఉండి నీళ్ల బిందెలు మోసి సహాయం చేస్తుంది. ఒకరోజు వానలు రావడం మొదలయ్యాయి. రాములు ఆనందంతో పొలంలో విత్తనాలు చూసుకుంటూ, ఇదే మన ఆశ అన్నాడు. కాని వానలతో పాటు బలమైన గాలులు వచ్చి సగం పంటను నాశనం చేశాయి. అయినా రాములు వెనక్కి తగ్గలేదు. మిగిలిన పంటను కాపాడి మార్కెట్లో అమ్మి అప్పు కొంచెం తీర్చాడు. లక్ష్మి అతనికి, మనకి కష్టం తప్పదు కాని మనం ఒకరికి ఒకరం తోడుంటే ఏదైనా గెలుస్తాం అని చెప్పింది. తరువాతి సంవత్సరం వానలు బాగా కురిశాయి. పంట బాగా వచ్చింది. అప్పు పూర్తిగా తీర్చేశారు. ఆ చిన్న గడ్డి మేడలో మళ్లీ నవ్వులు, పాటలు వినిపించాయి.